ఆయన సాదృశ్యంగా తన యొక్క హస్తముతో ఎవరిని పట్టుకున్నాడంటే ఆ గుడ్డివాడిని ఏం చేసంటే పట్టుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పట్టుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే ఊరి వెలుపటకి, బంధువుల నుంచి దూరముగా, స్నేహితుల నుంచి దూరముగా, ఇప్పటి వరకు నీకు సహాయం చేస్తాడు వారికి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఒకసారి నా మాటలు మీరు వినాలి. నీ జీవితంలో మేలు కలగాలంటే, అభివృద్ధి రావాలంటే, రాణింపు పొందాలంటే, ఇప్పుడు వరకు నీ జీవితంలో కీడు తలబెట్టదన్న స్నేహితులను విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగా ఉన్న నీ బంధువులు విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు నువ్వు దేవునితో సరిగ్గా అనుసంధానం కాకుండా ఉన్న మూఢ నమ్మకాలను, జ్యోతిష శాస్త్రాన్ని, సిద్ధాంతాలను, రాద్ధాంతాలను నువ్వు విడిచిపెట్టాలి. బయటికి రావాలి వాటన్నిటి నుంచి. అందుకే దేవాదేవుడి గుడ్డివాడిని ఆ పట్టణంలో ఉంచలేదు, ఆ గ్రామంలో ఉంచలేదు, అక్కడెక్కడ ఉంచలేదు. కానీ దూరముగా ఏం చేస్తుంటే ఊరు వెలపడక తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకో చెప్పనా? అబ్రహామును, అబ్రహామా, నీ తండ్రి జనాంగాన్ని విడిచిపెట్టి, నీ యొక్క ఊరిని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి బయటకు రా అన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. బయటికి రాగానే దేవుడు ఆయనతో వాగ్దానం చేశాడు, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఈ భూలోకంలో ఉన్న వంశములన్నీ నీ సంతతి ద్వారా దీవించబడతారు అని చెప్పి ఎప్పుడు వాగ్దానం చేశాడో చెప్పనా? అబ్రహాము వారి ఊరి నుంచి, దేశం నుంచి, తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నావా? నీకున్న ప్రతి ఒక్క చిక్కుముడుల్లో నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, నీకున్న మూఢనమ్మకాల నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడటం. యాకోబుకి దేవుని దర్శనం ఎప్పుడు కలిగిందో చెప్పనా? బయలుదేరేటప్పుడంట ఇద్దరు భార్యలు, వారికి ఇచ్చిన దాసదాసీలు, గొర్రెల మందలు, మేకల మందలు, ఆస్తి ఐశ్వర్యంతో బయలుదేరాడు. అంతా బాగానే ఉంది. కానీ ఒక చోటకు వచ్చిన తర్వాత ఆ చోటు పేరు, స్థలం పేరు ఏంటంటే పెనూయేలు. దేవుడు దర్శించిన చోటు, దేవుడు యాకోబు జీవితాన్ని మార్చిన చోటు. కానీ ఎప్పుడు దర్శించాడో చెప్పనా? అక్కడ చక్కగా రాయబడింది, తన యొక్క భార్యలను, దాసదాసీలను, మందలను అందరిని పంపించేశాడంట. ముందు ఆ రాత్రి ఒక్కడే దేవునితో పెనుగు ఆడాడు. ఎప్పుడైతే ఒక్కడే ఉన్నాడో, అందరికి దూరంగా ఉన్నాడు, దేవుని దర్శనం కలిగి అతని జీవితంలో యాకోబు నుంచి ఆ ఇశ్రాయేలుగా ఏమైపోయాడంటే మారిపోయాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఆయనకి సమస్తమే సాధ్యమే. కానీ నీ జీవితంలో నువ్వేం చేయాలో చెప్పనా? నీ బంధువుల నుంచి నువ్వు బయటకు రావాలి, నీ స్నేహితుల నుంచి నువ్వు బయటకు రావాలి, నీకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి నువ్వు బయటకు రావాలి, నీకున్న మూఢనమ్మకముల నుంచి, నీకున్న సిద్ధాంతాల నుంచి, నీకున్న ప్రతి ఒక్క కర్మకాండల నుంచి, ఈ లోకపరమైన సాంప్రదాయం నువ్వు బయటకు వచ్చినప్పుడు దేవుడు మన ఏం చేసేవాడు అంటే దీవించేవాడు ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీకు ఒకటి తెలుసా? మనందరికీ దేవుడు ఇచ్చిన పేరేంటో చెప్పనా? బయటకు వచ్చిన వాళ్ళు. దేవుడు మనందరికి ఇచ్చిన పేరేంటో చెప్పనా? బయటకు వచ్చిన వాళ్ళు. ఎక్కడుందండి బైబిల్లో? ది చర్చ్ అంటే గ్రీకులో అర్థం ఏంటంటే, చర్చ్ అంటే గ్రీకులో ఎక్లీషియా. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే ది సపరేటెడ్ వన్, అంటే ప్రత్యేకించబడిన వారు, పిలవబడిన వారు అని చెప్పి తెలుగులో అర్థం. ఇప్పుడు మన భాషలో చెప్పాను నేను. గ్రీకు మనకు అర్థం కాదు, ఇంగ్లీషు మనకు అర్థం కాదు, తెలుగు అర్థం కాదు. అందుకే మనకు చెప్పాను, దేవుడు మనకు పెట్టే పేరు ఏంటంటే చెప్పిన బయటకు వచ్చిన వాళ్ళు. సంఘం అంటే అర్థం ఏంటో చెప్పిన ప్రత్యేకించబడిన వాళ్ళు. ఇక్కడ ఎంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? దాన్ని దేవుడు బయటికి పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు, అభిషేకించాడు, తన సేవ కోసము ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట మీకు గుర్తుండాలి. సంఘం అంటే అర్థం ఏంటంటే బయటకు వచ్చిన వాళ్ళు గుంపులు అందరూ కూడా. ఇలా లోకంతో సంబంధం లేదు, పట్టణంలో జరుగుతున్న విషయాలతో సంబంధం లేదు, జరుగుతున్న యాత్రలతోనూ అక్కడ ఉన్న పండగలతోనూ సంబంధం లేదు. ఎందుకంటే ఇలా ప్రత్యేకించబడిన వారు, బయటకు పిలవబడిన వారు. దేవుడు, నేను చెప్తున్నాను ఈరోజు, దేవాది దేవుడు ప్రభువు యేసుక్రీస్తు తన సంఘం కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే దేవుడు నీ మీద తన అభిష్టం ఎందుకుందంటే, నీ కుటుంబం మీద తన అభిష్టం ఎందుకుందంటే, నీ యొక్క సంఘం మీద తన కృప ఎందుకుందంటే, దేవుడు మన కోసం మాత్రమే తన పరిశుద్ధమైన, విలువైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రెండోసారి కూడా రాబోతున్నప్పుడు అందరి కోసం రావట్లేదు, తాను సిద్ధము చేసి సిద్ధపడిన వరుడుతో పాటుగా ఏతించబోతున్న వధువు సంఘం కోసం మాత్రమే వస్తున్నాడు. అక్కడ నువ్వు ఎత్తబడితే దేవుడు చేసిన రక్షణకు, ఇచ్చిన కృపకు ఒక అర్థం ఉంది.
ఆ రాకల్లో నువ్వు ఎత్తబడకపోతే ఏమి చేసినా ఎంతున్నా అన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు గుడ్డివాడిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే తన హస్తమును పట్టుకుని ఊరు వెలుపలకి ఏం చేస్తుంటే తీసుకువెళ్ళిపోయాడు. దేవుడు మన బయటికి పిలిచాడు. దేవుడు మన అందరి నుంచి సపరేట్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో చెప్పనా, నోటి నుంచి పెళ్ళు మీదకి ఉమ్ము వేశాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఉమ్ము వేశాడు. ఉమ్ము వేయటం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఏమి చూపిస్తూ ఉందంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనంలో ఉన్నది. అయితే నువ్వు చల్లగానే ఉండు, లేక వెచ్చగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నా నోటి నుంచి నువ్వు ఉమ్ము వేయబడదువు అని రాయబడింది. ఒకసారి ఉన్నాడు. ఈ వాక్య భాగం మనకు తెలియంది కాదు, తెలిసిందే. కానీ ఉమ్ము వేయటం అంటే అర్థం ఏంటో చెప్పనా, అసహించుకోవటం. ఉమ్ము వేయటం అంటే ఏంటో చెప్పనా, తృణీకరించటం. ఉమ్ము వేయటం అంటే అర్థం ఏంటో చెప్పనా, నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పటం. మరి యేసుక్రీస్తు ఇక్కడ చేసింది ఏంటి, అదే చేశాడు. ఏంటో చెప్పనా, తన బలహీనత ఎక్కడైతే ఉందో, తన పాపం ఎక్కడైతే ఉందో, తన అపరాధం ఎక్కడైతే ఉందో వాటి మీద థూ అని చెప్పి ఉమ్ము వేశాడు. నమ్మటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీ దేవుడు పాపిని ప్రేమించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, పాపి అని నీ కోసం ప్రాణం పెట్టాడు. అదే సమయంలో నువ్వు పాపం చేస్తుంటే తన నోటి నుంచి ఏం చేస్తుంటే ఉమ్ము వేస్తాడు. ఈరోజు మన దేవుడు చాలా గొప్పవాడండి. ఎందుకో చెప్పంటారా, తప్పు చేస్తే ఒరే నువ్వు తప్పు చేస్తావని చెప్తాడు. రైట్ చేస్తే బలా నమ్మకమైన మంచి దోస అంటాడు. ఆయన ప్రతిదాన్ని టాలీ చేస్తాడు, ప్రతిదాన్ని దృష్టిలోకి తీసుకుంటాడు. ఎవరికి ఏ బిరుదు ఇవ్వాలో ఆ బిరుదిస్తాడు. ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఖండించాలో, ఎవరిని కృంగదీయాలో, ఎవరిని ఆస్వాదించాలో ఆయనకు బహుగా తెలుసు. ఈరోజు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, పాపాన్ని కప్పిపెట్టే దేవుడు కాదు. పర్వాలేదులే నేను కూడా అపరిశుద్ధంగా అనేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. నాలో ఏ అపవిత్రమైనను కలంకమైనను మరటిది ఏది కూడా లేనే లేదు. నేను తయారు చేస్తున్న వధువు సంఘము కూడా మత్స కలంకము డాగు మరటిది ఏది ఉండకుండా పరిశుద్ధమైన దానిగా, నిష్కలంకమైన దానిగా తన సంఘము తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు. కానీ ఈ మధ్య టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, మరక మంచిదే, XXX సంస్కారవంతమైన సోప్ అంటున్నారు. ఎలాగా? బైబిల్ ఏమో మచ్చ ఉండకూడదురా బాబు, మరక ఉండకూడదురా బాబు, నిష్కలం ఏదో మరక ఏది ఉండకూడదు అంటే వాళ్ళు అంటున్నారు మరక మంచిదే. XXX సోప్ అంట, సంస్కారవంతమైన సోప్ అంట. బట్టల మీద ఉన్న మరకలు వదలకెట్టడానికి డిటర్జెంట్స్ ఉన్నాయి, కానీ నీ ఆత్మకు అంటుకున్న మచ్చను, పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని దాన్ని శుద్ధి చేయడానికి ఏ డిటర్జెంట్ సోప్ ఉందమ్మా? కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ బాగా ఎక్కుద్ది నీకు. మరక మంచిదే అనగానే మరక చేసేసుకుంటావు నువ్వు. కానీ ఇక్కడ చెప్తుంది మాత్రం నీకు ఎన్నాళ్ళ నుంచి వాగుతుంది మాత్రం ఎవరికి ఎక్కట్లేదు. ఈ లోకము దేవుని వాక్యానికి విరుద్ధం అనమాట. అన్ని వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇది చేయకూడదు అంటే వాళ్ళు పర్లేదు అంటారు, మనం దాన్ని చెయ్యాలి అంటే వాళ్ళు చేయకూడదు అంటారు. అంత విరుద్ధం అనమాట. ఎందుకంటే దేవుడికి బలియాలకి సంబంధం ఏంటి అని యేసుక్రీస్తు అంటున్నారు. దయ్యానికి దేవుడికి ఏమాత్రం సంబంధము లేదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడివైతే, ఆరాధించేదానివైతే దేవుడు ఏం చెప్తాడో అది నువ్వు చేస్తావు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు ఏమంటున్నాడో చెప్పనా, నిన్ను మిక్కిలి అతిగా ప్రేమిస్తున్న దేవుడు ఆయనకి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తున్నప్పుడు, ఏమైన పనులు చేస్తున్నప్పుడు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఆయన ఉమ్ము వేస్తున్నాడు. ఇది నాకు నచ్చలేదు అంటున్నాడు, ఇది నాకు ఏమైంది అంటున్నాడు, ఇది నాకు విరుద్ధము అంటున్నాడు. అలా చెప్పేవాడు మనకు ఉండాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఆయన తప్పును కప్పిపుచ్చట్లేదు. పర్లేదమ్మా, ఏదో శాంతియాగం చేస్తే పోతే అంటలేదు ఆయన. లేదో ఇది నువ్వు చేయకూడదు అంటున్నాడు. ఇది నాకు అసహ్యమైందని చెప్పి ఆయన ఏం చేస్తుంటే ఆయనకు అసహ్యమైన వాటి మీద ఉమ్ము వేసి తృణీకార భావాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనా, ఏ దేవుడైతే ఉమ్ము వేశాడో అదే దేవుడు చేతులుంచి అనే మాట రాయబడింది. ఒకసారి ఇలా చూడ, చేతులుంచి ఇంతకు ముందే మన ఉమ్ము వేశాడు, కానీ వెంటనే మరలా ప్రేమమయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు, కృపగలిగిన దేవుడు ఆయన చేతులుంచాడంట. ఆయన తాకాడు, ఆయన స్పర్శించాడు. అది ఏం చూపిస్తుందో చెప్పనా, ఆయన మన బహుగా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి.
అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న వారికి, ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న వారికి, నువ్వు ఎక్కడున్నప్పటికీ నేను చెప్పేది ఏంటో చెప్పనా, దేవుడు గాయము చేసే కాలం పూర్తయిపోయింది. ఇప్పుడు దేవుడిని గాయాన్ని కట్టబోతున్నాడు. నన్ను వారి చప్పట్లు కూడా దేవునికి నామం మహిమపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు ఆయన ఉమ్మి వేశాడు, కానీ అక్కడ తను వదిలిపెట్టలేదు, అక్కడ తను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, సగంలో ఆ పని వదిలిపెట్టలేదు. కానీ వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతులుంచగా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన స్పర్శ అమూల్యము, అమోఘము. ఆయన స్పర్శ మన జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలగచేస్తుంది. వినండి, ఇప్పుడైతే గుడ్డివాడిని ముట్టాడో అడుగుతున్నాడు, ఇప్పుడు నీకేమి కనపడుచున్నది అని యేసుక్రీస్తు వారు గుడ్డివాడిని ప్రశ్నిస్తున్నాడు. వినాలి మాటలు చాలా జాగ్రత్తగా. ఇక్కడి నుంచి మన యొక్క సబ్జెక్టుకి కావాల్సిన అంశాన్ని ఈరోజు దేవుడు మనతో నేర్పించాల్సిన పాఠాలను ఆయన నేర్పించబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ గుడ్డివాడిని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నాడు, నీకు ఇప్పుడు ఏమి కనపడుతుంది? ఆ గుడ్డివాడు ఇలా సమాధానం ఇస్తున్నాడు, అయ్యా నాకు మనుషులు కనపడుతున్నారు అన్నాడు ఫస్ట్ మాట. రెండో మాట ఏంటంటే, నాకు వారు నడుచుచున్న చెట్లు వలె కనపడుతున్నారు అని చెప్పాడు. ఒకసారి నా మాటలు చాలా జాగ్రత్తగా. చెప్పింది మనుషులు కనపడుతున్నారు అన్నాడు, కానీ ఎలా కనపడుతున్నారంటే చెట్లులాగా కనపడుతున్నారంట. ఇక్కడ నువ్వు నేను తెలుసుకోబడుతుంది అంటే చెప్పనా, మనుషులు చెట్లులాగా లేరు, చెట్లు మనుషుల్లాగా లేవు. మనుషులు మనుషులే, చెట్లు చెట్లే. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందో చెప్పనా, ఇతనికి ఏదో దృశ్యం కనిపిస్తుంది, కానీ అదేమనుకుంటున్నాడంటే మనుషులు అనుకుంటున్నాడు. ఏళ్ళే మనుషుల నిర్ధారణకు వచ్చేసాడు, ఇదే నిజమైన స్వరూపం అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అంటే అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నాడు, దేంతో పోలిక చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా మంది బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క పరిచయంలో పాల్గొంటున్న వారు ఉన్నారు, ఇదిగో ప్రతి ఆదివారం శుక్రవారం క్రమం తప్పకుండా వస్తున్న వారు ఉన్నారు. కానీ చాలా మందికి దేవుడు ఎలా కనపడుతున్నాడంటే వాళ్ళ సమస్య కంటే చిన్నవాడిలా కనపడుతున్నాడు. ఆడికి ఎలా కనిపించిందంటే మనుషులు కనపడుతున్నారంట, కానీ చెట్లులాగా కనపడుతున్నాయంట. మనుషులు మనుషులే కానీ చెట్లు చెట్లే, దేన్ని కూడా కలపడానికి వీల్లేదు. కానీ వాడు అంటున్నాడు, అయ్యా నాకు ఎలా కనపడుతున్నారంటే మనుషులు. నెక్స్ట్ చెట్లు ఏం చేయవంటే నడవండి. మీ ఇంట్లో చెట్లు నడుస్తున్నాయా? మీ ఊర్లో చెట్లు నడుస్తున్నాయా? దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి మంచి మంచి క్రోటాన్స్ మొక్కను మన రోడ్డుకి ఇరువైపులా నాటుతున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడు, అక్కడే ఉంటాయి. రేపు వెళ్ళి చూడు, అప్పుడు ఎల్లుండా చెట్లు ఏం చేయవంటే నడవు. నెక్స్ట్ మనుషులు మాత్రమే ఏం చేయగలరంటే నడవగలరు, అటు ఇటు తిరగగలరు. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా, వీడికి అసాధారణమైన ఒక దృశ్యం కనపడుతుంది. అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నాడు వీడు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇంతకాలం అయింది నువ్వు బాప్తిసం పొంది, ఇంతకాలం అయింది నువ్వు పరిశుద్ధాత్మ పొంది, కానీ దేవాదేవునికి ఇంకా ఎలా కనపడుతున్నాడంటే ఆయన ఒక చెట్టులాగా, నీ సమస్య కంటే చిన్నవాళ్ళలాగా, నీ రోగం కంటే చిన్నవాళ్ళలాగా, నీకు అప్పుల రాళ్ళ కంటే చిన్నవాళ్ళగా కనపడుతున్నాడు. అంటే నీకు ఇంకా సగం దృష్టి వచ్చింది, కానీ పూర్తిగా పరిపూర్ణమైన స్వస్థత నీకు రాలేదు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. వీరికి చెట్లు మనుషుల్లాగా కనపడుతున్నాయి, మనుషులు చెట్లులాగా కనపడుతున్నారు. ఈ లోకంలో క్రైస్తవత్వంలో ఎంత పాపము, ఎంత బాధ, దైనందిన స్థితి అంటే ప్రజలు అంటున్నారు, పర్వాలేదండి చెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళకి వ్యభిచారం ఎలా కనపడుతుందంటే పర్వాలేదు చెయ్యొచ్చు. వీళ్ళకి ఎలా కనపడుతుందంటే అది పాపంలా కనపడట్లేదు, పర్వాలేదు చెయ్యొచ్చు. దొంగతనం మీద ఎలా కనపడుతుందంటే పర్వాలేదు చెయ్యొచ్చు. జాగ్రత్త మీద ఎలా కనపడుతుందంటే పర్వాలేదు చెయ్యొచ్చు. వారి జీవితంలో చాలా విషయాలు వాళ్ళకి ఎలా కనపడుతున్నాయంటే ఆ గుడ్డివాడికి సగం ఎలాగైతే కనిపిస్తుందో, మనుషులు చెట్లులాగా ఎలాగైతే కనిపిస్తున్నారో, అదేవిధంగా మనకు కూడా దేవుడు ఉమ్మి వేసినవి, దేవుడు హేయమైన అన్నవి మనకు ఎలా కనిపిస్తున్నాయంటే పర్వాలేదు, అది అంత పెద్ద తప్పు కాదు అంటున్నారండి చాలామంది. ఆ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు తల్లిదండ్రుల్ని పిల్లలు గౌరవించట్లేదు ఏంటి అని అడిగితే పర్వాలేదండి, ఈ రోజుల్లో అన్నీ జరిగాయి. ఈ రోజుల్లో ఎందుకమ్మా మానేసావంటే ఏముందండి, ఇది కాకపోతే రాత్రికి ఉంది, రాత్రి కాకపోతే మళ్ళీ వచ్చే వారం నేను ఆదివారం వస్తాను. అమ్మ గొలుసు ప్రార్థన చేయవే, పర్వాలేదండి. వీళ్ళన్నీ కూడా వీళ్ళకి ఎలా కనపడుతున్నాయంటే పర్వాలేదు 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 పర్వాలేదు. ఎందుకో చెప్పడా, నువ్వు ఇంకా
పూర్తిగా స్పష్టంగా చూడలేకపోతున్నావు, కానీ సగం మాత్రమే నువ్వేం చేస్తున్నావంటే ఆ పిక్చరు, ఆ దృశ్యము నీకు స్పష్టత లేకుండా కనిపిస్తుంది. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కొక్కసారి టీవీ పాడైపోయినప్పుడు కేబుల్లో నుంచి ప్రసారాలు బాగానే ప్రసారం అవుతాయి, అక్కడ రావాల్సిన టయానికి వస్తాయి, కరెంటు కూడా ఉంది, కేబుల్ కనెక్షన్ కూడా ఉంది, కానీ ఒక్కోసారి బొమ్మ ఎలకిందలుగా వస్తుంది, ఒక్కోసారి బొమ్మ మధ్యలోకి వచ్చి పైన గీతలు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి బొమ్మ అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. తప్పెవరిదే? కేబుల్దా? తప్పెవరిదే? అక్కడ ప్రోగ్రాం ప్రసారం చేస్తున్న వాళ్ళదా? అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఏం బాగలేదు చెప్పరా, నీ టీవీ అనే పరికరం సరిగ్గా పనిచేయట్లేదు. ఈ లోకంలో పాపాన్ని పాపంగా నువ్వు చూడలేకపోతున్నావా? నువ్వింకా ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నావు. పరిశుద్ధతను పరిశుద్ధంగా నువ్వు చూడలేకపోతున్నావా? ఇంకా నువ్వు గుడ్డితనంలో ఉన్నావు. దేవుడు ఎవరో దయ్యం ఏదో నీకు తెలియట్లేదా? అయితే ఇంకా నీకు స్పష్టంగా కనపడట్లేదు. దేవుడు దేవుడే, దెయ్యము దెయ్యమే. దేవుడు చెయ్యకూడదు అన్నది చెయ్యకూడదు, చెయ్యమన్నాయి చెయ్యాలి. కానీ ఈరోజు క్రైస్తవత్వంలో చాలామంది దైవ సేవకులు బోధిస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు రకరకాలైన బోధలు ఈరోజు తాండవిస్తూ ఉన్నాయి. అంటున్నారు పర్వాలేదమ్మా చెయ్యొచ్చు. ఇది ఎలా కనబడుతుందంటే పెద్ద తప్పేవి కాదండి. సిద్ధాంతాలు పాటించడం జనానికి పెద్ద తప్పుగా కనిపించట్లేదు ఈ రోజుల్లో. ఒక ఆవిడ చెవండి మా అల్లుడి కోసం ప్రార్థన చేయండి అంది. ఏ అమ్మ అంటే మా అల్లుడండి. అదే ఏంటి చెప్పమ్మా? మా అల్లుడండి. సాగదీసిందంటే ఏదో ఉంది అక్కడ. మా అమ్మాయిని అప్పుడప్పుడు కొడుతున్నాడండి. ఎందుకు కొడుతున్నాడంటే ఎప్పుడు కొట్టడండి, కొంచెం డ్రింక్ చేసినప్పుడు కొడతాడండి. ఎప్పుడు డ్రింక్ చేస్తాడు? ఎప్పుడు డ్రింక్ చేయడండి. మూడు బాగోలేనప్పుడంట కొంచెం అంట డ్రింక్ చేస్తాడంట. అప్పుడు కూడానంట చేతిలో సిగరెట్టు, ఒక చేతిలో సిగరెట్టు, ఒక చేతిలో మందు గ్లాస్ అంట. ఎప్పుడూ తాగడండి. సిగరెట్ కాల్స్తున్నప్పుడు మందు తాగుతాడు. మరి ఎప్పుడు సిగరెట్ కాలుస్తాడమ్మా? ఎప్పుడు సిగరెట్ కాల్చడు అయ్యారు. ఎప్పుడైనా ప్యాకెట్ ఆడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే సిగరెట్ కాలుస్తాడంతే. ఎప్పుడు ప్యాకెట్ ఆడతాడమ్మా? డబ్బులు కొంచెం జేబులో గులగొల్లాడుతున్నప్పుడు, కోడి పందాలు, ప్యాకెట్లు, జోదము అన్నీ కూడా ఏమవుతాయంటే అప్పుడే గుర్తొస్తాయండి. అంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఎలా ఉందంటే పేకాట తప్పు కాదనమాట. పేకాట ఆడితే, జోదం ఆడితే చట్టం ఒకటి ఉంది, శిక్షించాలని ఒక చట్టం ఉంది. కోడి పందాలు ఆడితే శిక్షించాలని ఒక చట్టం ఉంది. కానీ ఈ ప్రజలకు ఎలా కనపడుతుందంటే పర్వాలేదు, పెద్ద తప్పు కానీ కాదు. త్రాగటము పెద్ద తప్పు కాదు, తిరగటము పెద్ద తప్పు కాదు, వెళ్ళకుండా స్థలాలకు వెళ్ళటం పెద్ద తప్పు కాదు అని చెప్పి ఈ బోధలన్నీ ఎక్కడున్నాయంటే సంఘాల్లో క్రైస్తవుల మధ్య తాండవం ఆడుతున్నాయి. ఈరోజు నా ప్రార్థన, దేవుడు అటువంటి సగము గుడ్డి వారిని పూర్తిగా స్వస్థపరిచి వారి దృష్టిని ఆయన పురుకొల్పాలని చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానో చెప్పనా? ఇదిగో ఈ క్రైస్తవ లోకంలో చాలా దుర్బోధులు, చాలా అబద్ధ ప్రవచనాలు, ఇదిగో వారికి ఇష్టం వచ్చినట్టు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు కలగచేస్తూ పర్వాలేదమ్మా చేయొచ్చు, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు అని చెప్పి ప్రజలందరినీ కూడా తప్పుదోవ నడిపిస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక సత్యం ఏంటో చెప్పనా? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు. కానీ ఈ యుగములో, ఈ కలికాలంలో, ఈ యొక్క 2017 సంవత్సరంలో జరుగుతుంది ఏంటంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడు నడిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇరువురు ఎక్కడికి వెళ్ళి పడతారంటే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళి పడతారు? ఒకరికి చూపు ఉండాలి, ఇంకొకరు గుడ్డివాడైనా పర్లేదు, వాళ్ళ మార్గం గుండా వెళ్తారు. కానీ ఈ లోకంలో జరుగుతుందంటే చెప్పనా? గుడ్డివాళ్ళు నడిపిస్తున్నారు. గుడ్డివాళ్ళని అధికారులు దేశాలు పరిపాలిస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలో దేవుడు ఎవరో దయ్యమేదో తెలియని పరిస్థితుల్లో జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనందరం కూడా ధన్యులము. దేవుడు మన జీవితంలో స్పష్టమైన దృష్టిని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా మన సంఘాల్లో ఇంత వాక్యమని, ఇంత ప్రార్థన చేస్తూ, ఇంత ఆత్మ నడిపింపు కలిగిన సంఘంలో ఉండి కూడా పర్వాలేదు అంటున్నావంటే నీకు ఇంకా గుడ్డితనం ఉంది. వాడికి మనుషులు చెట్లులాగా కనపడుతున్నారు, చెట్లు మనుషుల్లాగా కనపడుతున్నారు. వాడికి అసాధారణమైన దృశ్యం ఒకటి వాడికి కనపడుతుంది, అదే నిజం అనుకుంటున్నాడు, అదే సత్యం అనుకుంటున్నాడు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు మన సంఘాలతో పాటు ప్రతి క్రైస్తవ సంఘంలో, ప్రతి దేశంలో ఉన్న నాయకులతో దేవుడు మాట్లాడి వారికి ఉన్న మనో గుడ్డితనాన్ని దేవుడు తీసివేసి పరిపూర్ణమైన, స్పష్టమైన, నిజమైన ఆ దృష్టిని, కనుచూపుని దేవుడు ప్రసాదించాలని చెప్పి నేను దేవుని పక్షాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. నా మాటకు వినండి పిల్లరా. మొట్టమొదటిసారి దేవుడు తాకినప్పుడు నీకేమీ కనబడుచున్నది? అయ్యా, వ్యభిచారం నాకు పెద్ద తప్పుగా కనిపించట్లేదు, వడ్డీ వ్యాపారం పెద్ద తప్పుగా నాకు కనిపించట్లేదు, వివిధమైన వివాహాలకు వెళ్ళకూడని చోట్లకు వెళ్ళటం నాకు తప్పుగా కనిపించట్లేదు,
పాపమేదో పరిశుద్ధత ఏదో తెలియని స్థితిలో ఉన్నాను. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము నువ్వు పలకకూడదని చెప్తుంది. కానీ ఈ లోకం అంటుంది 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్ళి ఏం చేయొచ్చండి, చెయ్యొచ్చు. నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదు అని బైబిల్ గ్రంథం ఆజ్ఞదే, కానీ పర్వాలేదండి చెయ్యొచ్చు అని చెప్పి రకరకాల విషయాల్లో ప్రజలు దురాశకి దుఃఖానికి చోటవుతూ ఉన్నారు. వారు ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానో చెప్పిన, మన జీవితంలో ఇంకా దేవుని కోసమైన పరిపూర్ణమైన జ్ఞానం మనకు రాలేదు. లాజర్కి, మరియకు, అక్కడున్న మార్తకు యేసుక్రీస్తు స్వస్థపరచగలని తెలుసు, యేసుక్రీస్తు బోధించగలని చెప్పి తెలుసు, యేసుక్రీస్తు మానవుడి కోసం పట్టించుకుని ఆయన చేయగలిగింది ఏదో తెలుసు. కానీ యేసుక్రీస్తు ఆ రోజు ఎందుకు వచ్చారంటే, వారికున్న ఆ గుడ్డితనాన్ని తీసివేసి, వారికున్న అడ్డుని తీసివేసి, ఇదిగో చనిపోయిన లాజర్ని 3 రోజులు 4 రోజులు సమాధిలో పెట్టబడిన లాజర్ని కూడా సైతం నేను బ్రతికించగలనని చెప్పి దేవుని కోసమైన పరిపూర్ణమైన జ్ఞానం వారికి పరిచయం చేయడానికి ఆ రోజు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా మంది అంటున్నారు, ఏవండి యేసు ప్రభువు అమెరికా దేవుడు, నువ్వు గుడ్డోడివిరా, యేసుక్రీస్తు వారు అన్నీ చేయలేడు, అయితే నువ్వు పెద్ద గుడ్డోడివి. యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రవక్త, అయితే నీకు ఇంకా గుడ్డుతనం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా ఏదో మంత్రాలు తంత్రాలు చేసి అద్భుతాలు చేశాడు, అయ్యో నీకు యేసుక్రీస్తు వారి కోసం పరిపూర్ణమైన జ్ఞానం నీకు లేదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదండి మనిషి అంటున్నారు చాలా మంది. నీకు పరిపూర్ణమైన కనుదృష్టి స్పష్టత నీకు లేదు కాబట్టి నీకు మనుషులు ఎలా కనబడుతున్నారంటే, చెట్లు ఎలా కనబడుతున్నాయంటే, అందుకే మనుషులు వారితో పాటు సమానమైన, వారితో పాటు పాలుభాగస్తులైన వారికంటే బలహీనమైన బాబాల వారు నమ్ముతున్నారు, వారికంటే బలహీనమైన శాస్త్రాల వారు నమ్ముతున్నారు, వారికన్నా బలహీనమైన ఈ లోకంలో ఉన్న ఆత్మీయ పురోహితులు నమ్మి వారు చెప్పినట్టు చేస్తున్నారు. ఎందుకో చెప్పనా, దేవుడు వారిని ఇంకనూ సరిగ్గా తాకలేదు కాబట్టి దేవుడి కోసమైన జీవితం కోసమైన స్పష్టత వారికి లేదు. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వారి కోసం నీకు ఎంత తెలుసు, ఏమి తెలుసు? ఒక భక్తుడు అన్నాడు, ఇన్నాళ్ళ నుంచి నేను బైబిల్ గ్రంథం చదువుతున్నా, కొన్ని వేల ప్రసంగాలు చేశాను, కొన్ని వేల ఆత్మను దేవుని వద్దకు నడిపించాను, అయినా సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే నాకు తెలుసు అంటున్నాడు. ఎవరో గొప్ప దైవసేవకుడు, దేవుని చేత బలంగా వాడబడిన ఒక గొప్ప దైవజనుడు. ఆ లెక్కలో చూసుకుంటే నీకు నాకు ఎంత తెలుసు, ఆ లెక్కలో చూసుకుంటే నీకు నాకు ఏమాత్రం తెలుసు, ఆ లెక్కలో చూసుకుంటే మనకు అసలు ఏ పాట అయిన జ్ఞానం ఉన్నది. ఒకసారి నా మాటలు విను. గతించిన వారంలో కొద్ది మందికి దేవుడు స్వస్థపరిచేవాడిగా పరిచయం చేసుకున్నాడు, కొద్ది మందికి దేవుడు సమకూర్చేవాడిలా పరిచయం చేసుకున్నాడు, మరి కొంతమందికి దేవుడు యెహోవా నిస్సి, యెహోవా షాలోమ్, శాంతిని వసుకేవాడిగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడో చెప్పనా, నీ జీవితంలో అనారోగ్యంతో ఉన్నావే, ఆ వేళ దేవుడు ఒక నూతనమైన విచిత్రమైన ప్రత్యక్షత ఆయనకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. నీలో ఉన్న రోగం మంచిదే, నీకున్న వ్యాధి మంచిదే, దాని ద్వారా యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నీకు కొంచెమే తెలుసు ఆయన కోసము, కానీ ఇప్పుడు పరిపూర్ణంగా తెలుసుకుంటున్నాం. నీ జీవితంలో అప్పుడున్నాళ్ళు మంచివే, ఆయన సమకూర్చేవాడు అని చెప్పి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. నీ జీవితంలో ప్రశాంతత లేని వేళ, సమాధానం లేని వేళ, కృంగిపోతున్న వేళ, గజిబిజి గందరగోళం ఉన్న వేళ ఆయన యెహోవా షాలోమ్గా, శాంతి ప్రదాతగా ఆయన ఏం చేస్తుంటే తనకు తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆదివారం మనం ఎందుకు సాక్ష్యం చెప్పాలో చెప్పనా, ఆదివారం ఎందుకు ప్రత్యేకమైన దినమో చెప్పనా, ఏవండి గడిచిన దినాల్లో యేసుక్రీస్తు కొత్త కోణంలో నాకు పరిచయం చేసుకున్నాడు. ఇంతకు ముందు వరకు ఆయన ఇదే చేయగలడు అనుకున్నాను, ఈ కొంచెం మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు ఆయన కోసం ఒక మెట్టు నేను తెలుసుకోగలిగాను, ఆయన కోసం కొంచెం పరిజ్ఞానం నేను పొందుకోగలిగాను అని చెప్పడమే ఈ ఆదివారం సాక్ష్యం చెప్పడము. నన్ను వారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత అందరూ కూడా చల్లాచెదురైపోయారు. యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత అందరూ కూడా ఇంకా మా యజమానుడు లేడు, మాకు ఇంక ఏ పని లేదు అని చెప్పి మమ్మల్ని కూడా చంపేస్తారేమని ప్రాణ భీతితో వారు దాక్కుంటున్నారు. కానీ ఒకరోజు వారి గడియలు వేసుకుని గదిలో ఉండగా పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారు, మృత్యుని జయించలేచిన యేసుక్రీస్తు వారు, ఆ యొక్క సమాధి రాతిని దొర్లించిన యేసుక్రీస్తు వారు, పునరుద్ధారుడు, గొప్ప దేవుడు, ఆయన లోపలికి వచ్చి అంటున్నాడు, మీకు శాంతియు సమాధానము కలుగును గాక అంటున్నాడు.
ఉన్న శిష్యులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు మరణించాడు అనుకుంటున్నారు, అంత మాత్రమే తెలుసు వాళ్ళకే. ఇప్పటి వరకు కూడా 5 రొట్టెలు 2 చేపల కోసమే తెలుసు వాళ్ళకే. ఇప్పటి వరకు కుష్ఠరోగులు మాత్రమే స్వస్థపరచగలని తెలుసు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత మా దేవుడు నిజంగా సజీవుడు అని చెప్పి వారు తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకడు మిస్ అయ్యాడు. తోమా అంటున్నాడు, నేను ఆయన గాయాల్లో నా వేలు పెట్టి నేను నా కళ్ళతో చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. మరలా యేసుక్రీస్తు వారు వచ్చి రెండోసారి దర్శనం ఇవ్వగానే తోమా ప్రలాపించి దుఃఖపడి పశ్చాత్తాపడి అంటున్నాడు, ప్రభువా నా దేవా అని దేవుని సంబోధిస్తున్నాడు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. కానీ మన భారతదేశానికి వచ్చి గొప్ప విప్లవాన్ని సృష్టించి అనేక రాష్ట్రాల్లో పర్యటించి కూడు గుడ్డ నీళ్లు లేకుండా సరైన సౌకర్యాలు లేకుండా అనేక సార్లు కొరడా దెబ్బలు పిడిగుద్దులు నింద అవమానం అనుభవించి క్రీస్తు యేసు కోసమైన రక్షణ సువార్త, శక్తివంతమైన సువార్త మన భారతదేశంలో ప్రకటించాడు. ఈరోజు దానికి నిదర్శనమే మన భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సంఘము ఆయన చేసిన ఆ గొప్ప త్యాగానికి నిదర్శనంగా ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవునికి నామం ఉంటాడుద్దాం. హల్లెలూయా. క్రైస్తవుడు ఎక్కడున్న పులి అని చెప్పి అతను నిరూపించాడు. క్రైస్తవుడు ఎక్కడైనా బ్రతకగలడు అని చెప్పి ఆయన నిరూపించాడు. క్రైస్తవుడు ఎక్కడున్న శక్తివంతమైన సువార్తను ప్రకటించగలడు, కార్యములు చేయగలడు అని చెప్పి ఆయన నిరూపణ చేసి మన భారతదేశంలో ఈ అనలేని గుర్తింపు ఆయన సంపాదించుకున్నాడు. ఈరోజు నువ్వు కూర్చున్న స్థలము, నువ్వు అనుభవిస్తున్న రక్షణ, నీ చేతిలో ఉన్న బైబిల్ ఎవరో ఒకరు త్యాగము చేస్తే, వారి కుటుంబాన్ని కాదని, వారి సుఖాలు కాదని, వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కోసం త్యాగం చేస్తే వచ్చిన ఈ కాలము, ఈ సమయము, ఈ ధన్యత చాలా మంది ఆ గౌరవము, ఆ విలువ తెలియక పోగొట్టుకుంటున్నారు. కానీ ఈరోజు జరిగిన నీవు అట్టి శిష్యుల్ని, అట్టి బృందాన్ని పంపించిన దేవునికి మనం ఎంతగానో రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎందుకో చెప్పడా, ఇంకా మన ఆసియా ఖండంలో చాలా చోట్ల సువార్త ప్రకటించబడట్లేదు. చాలా దేశాల్లో యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు. చాలా మారుమూల గ్రామాల్లో యేసుక్రీస్తు వారు అంటే ఇంకా వారికి తెలియదు. ఇంకా వారు అంధకారంలో గుడ్డితనంలోనే జీవిస్తున్నారు. కానీ మన గ్రామాన్ని ప్రేమించి దేవుడు 22 సంవత్సరాల క్రితము విజయవాడ, కృష్ణా జిల్లా నుంచి మన కోసం మన దైవ సేవకుని పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదంతా బాగానే ఉందండి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, యేసుక్రీస్తు వారి కోసం నీకు కొంచెమే తెలిసింది, సంఘం కోసం నీకు కొంచెమే తెలిసింది. దేవుడి కోసము నీకు మనుషులు చెట్లులాగా, చెట్లు మనుషుల్లాగా నీకు కనపడుతున్నారు. ఇంకా నీకు స్పష్టమైన ఆ యొక్క శుభ్రమైన జ్ఞానం నీకు రాలేదు. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అతను అన్నాడు, నీకేమి కనపడుచున్నది అనగానే అతను చెప్పిన సమాధానం బట్టి మరొకసారి మరలా యేసు ప్రభువారు ఆ గుడ్డివానికి కన్నులు తాకాడు. అది గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి గుడ్డివాని కన్నులు తాకినప్పుడు ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నీకేం కనపడుతుంది అంటే, ఇంతకు ముందైతే అన్నాడు, అయ్యా వ్యభిచారం పాపమా, జారత్వం పాపమా, అబద్ధమాటం పాపమా, ఏం పర్వాలేదు అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నాకు ఇప్పుడు మనుషుల్లాగానే కనపడుతున్నారు, చెట్లులాగానే కనపడుతున్నారు. చప్పుడు కూడా దేవునికి నామం వద్దాం. ఏ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడింది అంటే, తన పరిశుద్ధాత్మ శక్తి చేత మన సంఘాన్ని దేవుడు మరొకసారి ముట్టబోతున్నాడు, మరొకసారి తాకబోతూ ఉన్నాడు. ఆయన తాకిన వేళ, ఆయనను ముట్టిన వేళ, ఆయనను స్పర్శించిన వేళ యేసు క్రీస్తు వారి కోసమైన ప్రశస్తమైన స్పష్టమైన జ్ఞానం నీకు రాబోతూ ఉన్నది. ఆ యొక్క పాపం కోసమైన జ్ఞానము, ఈ లోకం కోసమైన జ్ఞానము, అపవాదైన సాతాను కోసమైన జ్ఞానం నీకు రాబోతూ ఉన్నది. ఎప్పుడైతే యేసు క్రీస్తు రెండోసారి గుడ్డివాడిని ముట్టాడో, ఆడిప్పుడు చెట్లు అంటలేదు, మనుషులు అంటలేదు, వెరైటీగా అసాధారణ దృశ్యాలు చూడట్లేదు, కానీ స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మన దేశంలో మరొకసారి దేవుడు మన తాకాలి, మరొకసారి దేవుడు మన తాకాలి, మరొకసారి దైవసేవకులు దేవుడు తాకాలి, మరొకసారి దేవుడు సువార్థికులు తాకాలి, మరొకసారి దేవుడు సంఘ పెద్దలు తాకాలి, మరొకసారి దేవుడు మన యవనస్తులు తాకాలి, మరొకసారి మన స్త్రీని పురుషుల్ని ఆ దేవాదేవుడు ఆయన ముట్టినప్పుడు, ఆయన తాకినప్పుడు మనం స్పష్టంగా ప్రతి విషయాన్ని చూడబోతూ ఉన్నాము. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సీమోను అలియాస్ పేతురు అని ఆయన ఉన్నాడండి. ఆయనకి దేవుడు మొట్టమొదటిసారి తన కుటుంబంలోకి వెళ్ళి ఆయన అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే స్వస్థపరిచాడు. వినాలి నా మాట, నేను ముగిస్తున్నా. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకున్నాడు. మొట్టమొదటిసారి ఆయన తాకిడిని అనుభవించాడు. మొట్టమొదటిసారి ఆయన స్పర్శను అనుభవించాడు. కానీ ఏ మార్పు కలగల. తన చేపలేదు తను పట్టుకుంటున్నాడు, తన జీవితాన్ని ఎదురు జీవిస్తూ ఉన్నాడు. కానీ ఒక రోజు వచ్చిందండి,
ఆ రాత్రి వేళంతా కూడా ప్రయాసపడ్డాడంట. కానీ ఏమీ కూడా ఏమవలేదంటే దొరకలేదంట. ఆ ఉదయం కాల సమయం వేళ, ఆ తెల్లారి గట్ల వేళ యేసుక్రీస్తు మరలా దోణి దగ్గరికి వచ్చారు. ఆ సముద్ర తీరానికి వచ్చాడు. ఎక్కడున్నాడో అక్కడికి వచ్చాడు. వచ్చి మరొకసారి తాకాడండి ఆయన్ని. రెండోసారి పేతురు ముట్టగానే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడో చెప్పనా? మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని, ప్రభువా నేను పాపిని, ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవని అంటున్నాడండి. కానీ నా దేవుడు చెప్పేది అంటే చెప్పనా? నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి రాలేదు, నాతో పాటు తీసుకువెళ్ళటానికి వచ్చాను అంటున్నాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, కానీ నేను మనుషులు పట్టుకునే జాలరిగా చేస్తాను, అందుకని నిన్ను పుట్టించాను అంటున్నాడు. అందుకని నిన్ను బతికించాను అంటున్నాడు. అందుకని నిన్ను కాలేజీలో చదివించాను, అందుకని నీకు ఆ స్నేహితులు ఇచ్చాను, అందుకని నీకు హుందాతనం ఇచ్చాను, అందుకే ఈ తల్లిదండ్రులు ఇచ్చాను. ఎందుకు అంటే నా చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి, నా ప్రణాళిక నువ్వు నెరవేర్చాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవ యవనస్తులు దేవుని చిత్తము తెలియని వారిగా వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నా ప్రార్థన, యవనస్తుల తరపున నా ప్రార్థన ఏంటంటే, దేవుని మరొకసారి తాకినప్పుడు అసలు దేవుని ఇక్కడ ఎందుకు పుట్టించాడో దానికోసమైన ప్రణాళిక స్పష్టత నీకు రావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతకీ యవనస్తుల కోసం నేను అసలు నీకు ఎందుకు నీ దేవుడిని ఎందుకు పుట్టించాడు నీకు తెలిసిందా? అసలు ఆ జ్ఞానం నీకు వచ్చిందా? వంట చేసుకుంటే దేవుడిని పుట్టించాడా? అంటులతో కూడా దేవుడిని పుట్టించాడా? కాసేపు అటు ఇటు తిరగడానికి దేవుడిని పుట్టించాడా? అందుకే నీకు కావాల్సిన ఇస్తూ ఉన్నాడా? అందుకే నిన్ను ఆస్వాదించాడా? అందుకే నీకు అటువంటి భర్తను ఇచ్చాడా? అందుకే ఇటువంటి భార్యను ఇచ్చాడా? అందుకే ఇటువంటి సంఘాన్ని ఇచ్చాడంటే లేదు, కాదు, కానేరదు ప్రియులారా. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూలోకంలో నిన్ను పుట్టించాడు. అది నీకు ఇంకా తెలియట్లేదు. నీకు మనుషులు చెట్లులాగా కనపడుతున్నారు. ఈరోజు నా ప్రార్థన, దేవుడు మరొకసారి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ తాకిడి బలముగా నీ జీవితంలో జరిగినప్పుడు ఆయన కోసమైన చిత్తము ప్రణాళికను తెలుసుకుంటావని చెప్పి నేను నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. గట్టిగా దీనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి పిల్లరా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో చెప్పనా? ఒకడు నూతనంగా జన్మిస్తే గాని నా రాజ్యంలోకి ప్రవేశించడం అంటున్నాడు. అక్కడ ఉన్న నికోదేమంటున్నాడు, అయ్యా ఒక యవ్వనస్తుడు, ఒక వృద్ధుడు మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళగలడు, వెళ్ళిన మరలా ఎలా పుట్టగలడు అని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉండగా దేవాది దేవుడు అంటున్నాడు, మీరు శరీరం మూలంగా మీరు పుట్టారు, కానీ ఇప్పుడు ఆత్మ మూలంగా మీరు పుట్టాలి. అంటే ఇంతకు ముందు ఒక తాకిడి అయిపోయింది, ఒకసారి నిన్ను తాకాను, కొంచెం మాత్రమే నువ్వు తెలుసుకున్నావు, కానీ ఇప్పుడు నేను ఆత్మతో నిన్ను తాకబోతూ ఉన్నాను. మరొకసారి నిన్ను ముట్టినప్పుడు నువ్వు నూతన జన్మ పొందబోతున్నావు. ఎవరైతే నూతన జన్మ పొందుతారో వారు మాత్రమే నాతో పాటు యుగాలు పరలోకంలో ఉండగలరు. ఎవరైతే నూతన జన్మ పొందుతారో వారు మాత్రమే నాతో పాటు అధికారులు వారు పరిపాలన చేయగలరు అని చెప్పి నికోదేముకు నూతన జన్మ కోసమైన విశిష్టతను ఆయన తెలియజేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకు నూతన జన్మ వచ్చిందా? మారు మనసు వచ్చిందా? దేవుడు నిన్ను మరొకసారి తాగుతున్నప్పుడు నీలో పరివర్తన, రూపాంతరము, మార్పు కలగవలసి అన్నది. యెషయా 6వ అధ్యాయంలో ప్రవక్తని యెషయా అంటున్నాడు, దేవుని యొక్క చొక్కాయి అంచులు, దేవుని మహిమ ఆ ఆలయాన్ని నిండుకొని ఉండగా, దేవుని యొక్క షకీనా మహిమ ఆ ఆలయంలోకి వచ్చి ఉండగా, అక్కడికి సేరూపులు, కెరాపులు, పరలోక సైన్యము, పరలోక దేవదూతలు ఆ యొక్క మందిరంలోకి ఈతించి ఉండగా, ఎప్పుడైతే రెండోసారి దేవుడి యెషయాను తాకాడో ఆ ఆరాధన క్రమములో ఆ మందిరములో అంటున్నాడు, తన మోకాళ్ళ మీద పడి, అయ్యా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాడు అంటాడండి. ఎవరో ఒక ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే కేవలం తన పుస్తకంలో మాత్రము చిన్న బైబిల్ గ్రంథం అని పిలువబట్టడానికి 66 అధ్యాయాలు రాశాడు. మెస్సయ్య కోసమైన గొప్ప గొప్ప ప్రవచనాలు రాశాడు. ఆయన పుట్టుక కోసం, ఆయన మరణం కోసం, ఆయన పునరుద్ధానం కోసం, ఆయన ఏం చేయబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు అన్నీ రాసిన యెషయా భక్తుడు. దేవాది దేవుడు పరిశుద్ధుడు మరొకసారి ఆయన తాకితే ఏమంటున్నాడు చెప్పనా? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నాడు. నేను అపవిత్రమైన జనాంగం మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు. అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, యార్ హోలీ, యార్ హోలీ, యార్ లార్డ్ ఆల్మైటీ. అయ్యా నువ్వు ఒక్కరివే పరిశుద్ధుడవు, నేను పాపిని ఒప్పుకుంటున్నాడు. నీలో పశ్చాత్తాపం కలగట్లేదా? నీలో మారు మనసు రావట్లేదా? నీ కంటిలోంచి కన్నీటి రావట్లేదా? అంటే నీకు ఇంకా దేవుని శక్తి ఉంటే నీకు ఇంకా రుచి చూడలేదు. నువ్వు దేవుని తాకిడి నువ్వు అనుభవించలేదు, దేవుని స్పర్శ నీకు కలగలేదు. అందుకే ఆ కఠినమైన హృదయంతో జీవిస్తూ ఉన్నావు. కానీ ఉదయకాల సమయంలో
దేవుడు మరొకసారి నిన్ను తాకినప్పుడు నేల మీద పరుండి విలవిలా ఏడబోతున్నావు. అయ్యా నేను పాపినయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు ఒక్కరివే పరిశుద్ధుడివయ్యా. ఈ లోకంలో మరొకడు నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరు, కేవలం నువ్వు మాత్రమే ఉన్నావంటే పరిశుద్ధుడివై ఉన్నావు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను మరొకసారి తాకబోతూ ఉన్నాడు. దానికోసం నువ్వు సిద్ధపడాలి, దానికోసం నువ్వు అడగాలి. ప్రభువా, నా జీవితం కోసమైన స్పష్టత నాకు లేదు, నా కెరియర్ కోసమైన క్లారిటీ నాకు లేదు, నా యొక్క సంఘం కోసమైన, నా దర్శనం కోసమైన క్లారిటీ నాకు లేదు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని అడిగినప్పుడు ఆయన నిన్ను మరొకసారి ముడతాడు. గుడ్డివాడు ఏ విధంగా అయితే పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన చూపు పొందాడో, నువ్వు కూడా పరిపూర్ణతలకు దేవుడిని నేను చేయబోతుంటే తీసుకురాబోతున్నాడు. ఈ కొద్ది మాట మనకు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.